హాయ్ అండి, నేను మీ వైవిఎస్ లాగ్స్. ఈరోజు చాలా తక్కువ ఖర్చుతో చేపలను ఎలా వేటాడాలి, అది కూడా మన గ్యాలంతోనో వాళ్ళతోనో కదండి, ఏకంగా మనం తాగి పాడేసేటువంటి కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి, దాన్ని నీట్గా కట్ చేసుకుని వేట ఎలా ఆడాలి, అలాగే ఈ వేట వాడడం వల్ల ఎటువంటి చేపలు పడతాయి, దీన్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పామండి. అలాగే ఈ బాటిల్ని కట్టుకున్న తర్వాత ఇందులో కలిపేటువంటి మెటీరియల్ ఏమీ కాదండి, ఒక మైదానే అండి. ఇది ఒక 10 రూపాయల మైదా తీసుకుని జాగ్రత్తగా కలుపుకొని గోదావరి ఒడ్డు కూర్చుని జాగ్రత్తగా వేటాడితే కనుక అక్కడ పడేటువంటి చేపలు అల్లాటప్ప చేపలు కదండి, ఏకంగా కొయ్యంగలే పడుతున్నాయండి. ఇది మార్కెట్లో కొనాలంటే కనుక 1000 రూపాయలు తక్కువ ఉండదండి. అలాంటి కొయ్యంగల్ని ఎలా వేటాడుతున్నారో ఒక్కసారి చూద్దామండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మలిక్కిపురం అనే మండలంలో ఒక అందమైన టూరిజం ప్లేస్ ఉందండి. అదేనండి రాజోల్ దిండి అని చెప్తారండి. ఈ దిండి దగ్గరలో ఉన్నటువంటి గోదావరి గట్టున ఒక అందమైనటువంటి ఫిషింగ్ వేట అనేది సాగుతుందండి. అదేనండి బాటిల్తో వేట. ఈ బాటిల్స్ ఏంటి అనుకుంటున్నారా, కూల్ డ్రింక్ బాటిల్ని కట్ చేసి అందులో మైదాని కలిపి జాగ్రత్తగా ఈ వేట సాగిస్తున్నారండి. ఇందులో మామూలు చేపలు కాదండి, ఏకంగా కొయ్యంగలే పడుతున్నాయి, అందులో కట్టి బరుగులు కూడా పడుతున్నాయండి. ఇలాంటి అందమైన చేపల వేట ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ చేపలు అనేవి ఎలా కనిపిస్తున్నాయి, ఇక్కడ వేట అనేది ఎలా సాగుతుందో చూస్తున్నారా. ఇక్కడ మైదా అనేది కలుపుతున్నారండి. ఇక్కడ ఒక పర్సన్ చూడండి మైదాని తీసి జాగ్రత్తగా బాటిల్లో కలుపుతున్నారు అనమాట. చూడండి ఇక్కడ మైదా అనేది కూల్ డ్రింక్ బాటిల్లో జాగ్రత్తగా వేసి దాన్ని ఒక పుల్ల ముక్కతో జాగ్రత్తగా కలుపుతున్నారండి. చూడండి ఎలా కలుపుతున్నారు. ఇలా కలిపినటువంటి బాటిల్ని జాగ్రత్తగా కలిపేసిన తర్వాత దాన్ని గోదావరిలోకి విసురుతున్నారండి. ఎప్పుడైతే గోదావరిలోకి విసిరారో అక్కడ ఉన్నటువంటి అది లోపలికి మునిగిపోయిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి చేప కనుక ఆ కొయ్యంగా కానీ లేకపోతే కట్టెపరికి కానీ అందులోకి వెళ్తే కనుక పెద్ద చేపలు అనేవి ఇందులో పడుతున్నాయండి. ఇందులో పడినవి ఎదురు ఈదుతాయి కాబట్టి ఆ బాటిల్లో పడిన వెంటనే వెనక్కి రావడానికి వీలు ఉండదు కాబట్టి దాన్ని అలా ఇసిరిన తర్వాత అది అందులో పడిన వెంటనే తోడు లాగుతూ ఉంటుందండి. అలా లాగినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే మనం గట్టిగా లాగేటప్పటికి ఆ చేప అనేది మనకు దక్కుతుందండి. అలా ఈ డైలీ ప్రతిరోజు ఈ వేట అనేది ఇలాగే సాగుతుందండి. చూడండి ఇక్కడ ఉండేటి వాళ్ళు చాలామంది వేటని ఎలా కొనసాగిస్తూనే ఉన్నారన్నమాట. కొంతమందికి అదృష్టం బాగుంటుంది, కొంతమందికి అదృష్టం బాగోదండి ఈ వేటలో. వేటాడడం అనేది మన సహనంతో కూడుకున్నదండి. దీన్ని ఎలా తయారు చేయాలో, ఈ బాటిల్ని ఎలా కట్ చేయాలో చూద్దామండి. దీనికోసం ఫస్ట్ కూడా మనం ఒక థమ్స్అప్ బాటిల్ కానీ ఒక స్ప్రైట్ బాటిల్ కానీ తీసుకోవాలండి. నేను థమ్స్అప్ బాటిల్ తీసుకోవడం కారణం ఏంటంటే వైట్ కలర్లో ఉండాలండి. అంటే గ్రీను బ్లూ కలర్లో ఉన్నటువంటి బాటిల్ కన్నా ఈ కలర్ తీసుకోవడం బెటర్ అండి. మనం కట్ చేసుకునే షేప్ మట్టి కరెక్ట్గా ఉండాలి. అంటే ఆ లోపలికి వెళ్ళినట్టు ఫిష్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇక్కడ బ్లేడ్తో జాగ్రత్తగా కట్ చేస్తాం అన్నమాట. దానికి సరైనటువంటి కొలతలో నీట్గా ఎప్పుడైతే కట్ చేసామో ఆ కటింగ్ ద్వారా నీట్గా డైరెక్ట్ దాంట్లో మైదా కలిపేటప్పుడు నీట్గా అందులోకి చేప అనేది ఎంటర్ అవుతుందండి. ఆ రకంగా మనం కత్తిరితో కానీ లేకపోతే బ్లేడ్తో కానీ నీట్గా ఏం చేస్తామంటే ఆ బాటిల్ని జాగ్రత్తగా కట్ చేస్తామన్నమాట. చూడండి అంటే ఇక్కడ కవర్ అనేది ఇది ఏమీ ఉండకూడదండి, దీని మీద ఉండే లోగోస్ కానీ ఏమీ ఉండకుండా దాన్ని జాగ్రత్తగా కట్ చేస్తామన్నమాట. ఇది మనం తాగి పాడేసేటువంటి బాటిల్ అండి. అలాంటి బాటిల్తో ఈజీ టెక్నిక్తో మనం ఒక 10 రూపాయల మైదా తీసుకుని దీంట్లో వాటర్ అనేది కలిపి జాగ్రత్తగా ఈ
ఈ చేపల వేట అనేది ఈజీగా చేయొచ్చండి. అంటే ఇది మీకు చూపించడానికి కారణం ఏంటంటే చాలామంది ఈ బాటిల్ని ఎలా కట్ చేస్తారు, ఏ విధంగా చేస్తారని ఆలోచిస్తారు కాబట్టి దాన్ని చూపించడం కోసం. అలాగే ఇక్కడ క్యాండిల్ని ఎందుకు వెలిగిస్తున్నామంటే కనుక దీనికి కొన్ని హోల్స్ అనేది పెట్టాలండి. ఎందుకంటే ఈ బాటిల్ హోల్స్ అనేది పెట్టాలంటే కనుక ఒక ఓసని కాల్చడం కానీ ఒక టన్ స్పూన్ కానీ వేడి చేసి ఆ వేడితో ఏం చేస్తామంటే ఇక్కడ హోల్స్ అని పెడతామండి. అలా హోల్స్ ఎప్పుడైతే పెట్టామో మనం ఆ హోల్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక ఇక్కడ ఈ బాటిల్ కట్టడానికి అవకాశం ఉందండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి హోల్స్ చేస్తాం కదా, ఈ హోల్స్ చేయడం ద్వారా ఈ ఇక్కడ ఉన్న థాడ్ అనేది ఈజీ టెక్నిక్లో కట్టొచ్చండి. చూడండి ఇక్కడ మనం తీసుకునేటువంటి స్ట్రాంగ్ అయిన దారం తీసుకోవాలండి. అంటే వేటాడడానికి చేపలు వేటాడడానికి ప్రత్యేకమైన దారాలు అమ్ముతారండి. అలాంటి దారాలని తీసుకుని మనం స్ట్రాంగ్గా కట్టుకుంటే కనుక ఈ బాటిల్ అనేది కరెక్ట్గా కట్టుకుని నీట్గా చేసుకుంటే కనుక అందమైనటువంటి వేట అనేది సాగించవచ్చండి. చూసారా, ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇలా బాటిల్ ఎప్పుడైతే తయారు చేసుకున్నామో ఆ బాటిల్ ద్వారా మనం ఈజీ టెక్నిక్లో వేటాడేటప్పటికి ఇక్కడ కనిపిస్తున్న బాటిల్ ఉంది చూడండి, ఈ బాటిల్ మధ్యలో ఎక్కడైతే చుక్కలు పెడతామో అక్కడక్కడ హోల్స్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే వాటర్ అనేది బయటకు వచ్చేటప్పటికి ఇందులో వేసిన మైదా అనేది చుట్టుపక్కల జల్లడం ద్వారా ఇక్కడ మైదాకి ఆ కట్టి పరిగలు అనేవి లోపలికి వస్తూ ఉంటాయండి. అలా రావడం ద్వారా మనకి చేపలని బయటపడుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చాలామంది వేటాడుతున్నారు అన్నమాట. ఇదే టెక్నిక్ వాడుతున్నారు. ఒక అతను ఏకంగా చిన్న బాటిల్ని వేసి కట్టి పరిగలు పట్టుకుంటున్నారండి. చూడండి ఇక్కడ పడుతున్నవన్నీ కట్టి పరిగలేనండి. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన చేపలు పడుతున్నారండి. కొంతమంది కొయ్యంగలు పడుతుంటే కొంతమంది కట్టి పరిగలు పడుతున్నారండి. చూడండి ఆ కట్టి పరిగ అనేది ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దామా. మనం ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది ఈ దిండి గ్రామంలో ఉన్నటువంటి లోపలికి ఏటిగొట్టు లోపలికి వెళ్తున్న కొద్ది ఇక్కడ మనకి సించినాడు దగ్గరలో ఉన్నటువంటి ఒక రైల్వే ట్రాక్ అని కడుతున్నారండి. ఈ రైల్వే ట్రాక్ దగ్గరలోనే మనం ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ ఏవో డబ్బుల కోసమో దేనికోసమో కదండి, ఒక సరదాగా ఈ కొయ్యంగల్ని వేటాడాలి అనే ఉద్దేశంతో ఈ వాటర్ బాటిల్ని కట్ చేసుకుని జాగ్రత్తగా వేటాడుతున్నారండి. ఇక్కడ మనం గోదావరిలో విసిరేటువంటి అన్ని బాటిల్లేనండి. ఈ బాటిల్లో మైదాని వేసుకుని జాగ్రత్తగా వేటాడుతున్నారు అన్నమాట. చూస్తున్నారు ఇక్కడ పడేటువంటి కష్టం అనేది ఎలా ఉందో. అలాగే ఇక్కడ కొయ్యంగ అనేది ఒకళ్ళు పడ్డదండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాటిల్లో కనిపించేటువంటి కొయ్యంగ కనిపిస్తుంది కదా, ఈ కొయ్యంగ అనేది జాగ్రత్తగా పట్టుకుంటున్నారండి. ఎంత పెద్దగా ఉందో చూడండి. దాన్ని ఏమాత్రం అలసట చేసినా సరే ఏమవుతుందంటే అది మళ్ళీ గోదావరిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందండి. దాన్ని దొరకడమే కష్టం అండి. అలాంటి కొయ్యంగని జాగ్రత్తగా పట్టుకుని మళ్ళీ ఆ వలలో పెట్టుకుని మళ్ళీ గోదావరిలో దాస్తున్నారండి. ఇలా దాయడం ద్వారా అవి చాలాసేపు బతికే ఉంటాయన్నమాట. అంటే దొరికేటువంటి అన్నీ ఫ్రెష్గా ఉండేటువంటి మళ్ళీ వీళ్ళు వేటని యథావిధిగా సాగిస్తున్నారండి. చూడండి ఇక్కడ కనిపించేటువంటి టెక్నిక్స్ ఎలా వాడుతున్నారు. అలాగే ప్రతిరోజు ఇదే విధంగా ఇక్కడ కొయ్యంగలు అనేది ఈజీ టెక్నిక్లో వేటాడుతూనే ఉన్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బాటిల్కి స్ట్రాంగ్గా ఉండేటువంటి వైర్ని అనేది కడుతున్నారండి. ఇలా ఎప్పుడైతే స్ట్రాంగ్గా కట్టారో ఈ వలని స్ట్రాంగ్గా నీట్గా ఇలా కట్టుకుంటే కనుక ఆ బాటిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి. లేకపోతే మనం ఇంటి దగ్గర ఉండేటువంటి తెగిపోయే దారాలు కడితే కనుక ఆ చేప ఫోర్స్కి తెగిపోయే ప్రమాదం ఉందండి. ఇందులో మైదా కలిపి ఆ మైదాని జాగ్రత్తగా ఈ వాటర్లో కలిపేస్తున్నారండి. చూడండి ఈ వాటర్లో కలిపేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వేటకి ఎలా పంపుతున్నారు చూడండి. ఒక పక్కన వేట ఆడుతూనే ఉన్నారు, మళ్ళీ వేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా గుంపుగా ఉండడం ద్వారా ఈ మైదా స్మెల్కి ఈ కట్టి పరిగలు అనేవి దగ్గరికి వస్తున్నాయండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్న కట్టి పరిగలు అనేవి ఎలా ఉన్నాయో. ఇక్కడ కనిపించేటువంటి కట్టి పరిగలని ఈజీ టెక్నిక్లో ఇదే విధంగా యాజిడ్గా వేట అనేది సాగిస్తున్నారండి. ఇలా ప్రతిరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు సరదాగా కూర్చొని ఇక్కడ మ్యాక్సిమం ఒక్కొక్కరికి 4 దొరుకుతున్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దొరుకుతుంది. లేకపోతే కొంతమంది అదృష్టం బాగోకపోతే ఒకటి కూడా దొరుకుతలేదండి. ఇలా వేట అనేది ప్రతిరోజు సాగిస్తున్నారండి. ఇలా వేట సాగిస్తున్నటువంటి వేట
అందరికీ విజయం సాధించాలని ఆశిస్తామండి. చూడండి ఇక్కడ ఉండేవాళ్ళు ఒకలా ఇద్దరు అంటే కనుక 100 మంది పైగా ఇక్కడ వేటని సాగిస్తున్నారండి. ఇక్కడ చూడండి లైవ్లో అమ్ముతున్నటువంటి ఫిష్ అండి. ఇది మెదులుతూ ఉన్నాయండి, లైవ్ అని చెప్తారండి. ఇటువంటి ఫిష్ని 1000 లేదా 500, 900 ఇలా రేట్లలో అమ్ముతున్నారండి. అంటే తక్కువ రేటుకి కాకుండా ఎక్కువ రేటుకి అమ్మేటువంటి మంచి సరుకు అండి. అందులోకి గోదావరిలో పడ్డదంటే ఆ సరుకు చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాంటి మంచి టేస్ట్గా కనిపించేటువంటి కొయ్యంగల్ని తినడం అంటే మామూలు విషయం కాదు కదండి. అలాంటి కొయ్యంగల్ని ఈ వాటర్ బాటిల్తో ఎలా వేటాడుతున్నారో ఒకసారి చూడండి మళ్ళీని. ఇక్కడ చూడండి కొయ్యంగ అనేది ఎలా పడ్డదో ఆ బాటిల్లో కనిపిస్తుంది చూడండి. ఈ కొయ్యంగ అనేది ఏమాత్రం సరిగ్గా పట్టుకోకపోయినా మళ్ళీ గోదావరిలోకి వెళ్ళే ప్రమాదం ఉందండి. ఇలా ప్రతిరోజు వేట అనేది సాగుతూనే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న కొయ్యంగని మళ్ళీ జాగ్రత్తగా ఆ వలలో వేసుకుని ఆ వలని జాగ్రత్తగా ఆ గోదావరి ఒడ్డునుంచుతున్నారండి. అలాగే ఈ బాటిల్ మళ్ళీ తీసి మళ్ళీ వేట కొనసాగిస్తున్నారు అన్నమాట. చూస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు నిత్యం వేటాడుతూనే ఉన్నారండి. ఎందుకంటే ఇక్కడ కష్టంతో కూడుకున్న పని, అలాగే సహనంతో ఉండాలండి. అలాంటి వేట ఇక్కడ మన గోదావరి ఒడ్డున, అదేనండి దిండి గ్రామంలో ఉన్నటువంటి గోదావరి ఒడ్డున అందమైనటువంటి సరదాగా వేటాడుతున్న జర్నీ అండి. ఈ వేట చాలా మంది సరదాగా వేటాడుతున్నప్పటికీ కొంతమంది వీడియో తీయడానికి కూడా అంగీకరిస్తలేదండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి చేపలు ఎలా కనిపిస్తున్నాయి, అక్కడ ఉండేటువంటి పుట్టల్లో కానీ ఆ బ్యాగుల్లో కానీ ఎలా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా వేటాడి ఈరోజు కొయ్యంగానన్నా ఇంటికి పట్టుకు వెళ్ళాలి, హ్యాపీగా వండుకుని తినాలనే ఉద్దేశంతో సరదాగా చాలామంది 10 రూపాయల మైదాని ఈ రకంగా కూల్ డ్రింక్ బాటిల్ని కట్ చేసుకుని వస్తున్నారండి. అలాగే ఈ గోదావరిలో వాడేటువంటి కూల్ డ్రింక్ బాటిల్ ఉన్నాయి కానీ వాటిని వాడేసిన తర్వాత యథావిధిగా అందులో పాడేయకుండా బయట ఉంచితే కనుక మన పర్యావరణాన్ని, మన వాటర్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చండి. ఎందుకంటే కనుక ఎప్పుడైతే ప్లాస్టిక్ అనేది గోదావరిలో ఉండిపోతుందో అప్పుడు అక్కడ ఉండేటువంటి మత్స్య సంపద అనేది కనిపించకుండా పోయే ప్రమాదం ఉందండి. అలాంటి మత్స్య సంపదను కనుక మనం కాపాడుకోవాలంటే కనుక మనం వాడేటువంటి బాటిల్ని కూడా ఒడ్డున దూరంగా పాడేయడం బెటర్ అండి. అందులో గోదావరిలో పాడేసి కానీ బయట పాడేస్తే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి కొయ్యంగ అనేది ఎంత పెద్దగా కనిపిస్తుందో. అలాగే ఇంకా కొంతమంది వేటాడుతూనే ఉన్నారండి. గోదావరి ఒడ్డుని కూర్చుని జాగ్రత్తగా వేటాడుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూడొచ్చండి. ఇది యానంలోని, అలాగే అప్పనపల్లిలోని, అలాగే పాసిల్పూడి లంకలోని, అలాగే చాలా చోట్ల గోదావరి ఒడ్డున అందమైనటువంటి చేపలు వేటాడుతున్నారండి. ఇక్కడ చూడండి అందమైన చేపలు ఎలా కనిపిస్తున్నాయో. ఈ చేపలు కట్టిపరుగులండి. అలాగే కొయ్యంగలు కూడా పెద్ద పెద్దవి కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఒక అతను కొయ్యంగని తీసుకొచ్చి అమ్ముతున్నాడండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్న కొయ్యంగని తీసుకొచ్చి ఎంతగా అమ్ముతున్నాడో ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ డైలీ ఇదే రకంగా వేటాడుతూ ఉంటారు, అలాగే బేరం ఆడుకుని పట్టుకెళ్ళిపోతూ ఉంటారండి. చూడండి ఇలాగా తీసుకుని చూసుకుని వాళ్ళకి నచ్చితే కనుక ఆ బేరం ఆడుకుని ఈ కొయ్యంగలు పట్టుకెళ్తూ ఉంటారండి. ఇది ఫ్రెష్గా కనిపిస్తున్నటువంటి సరుకు అండి. అంటే నిన్న సరుకు ఇవాళ అమ్మడం కాదండి, ఇప్పుడు లైవ్లో పట్టినటువంటి సరుకుని ఏ రోజు ఆ రోజు చేపల్ని అక్కడే అమ్మడం జరుగుతుందండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి చేప అనేది ఎంత పెద్దగా కనిపిస్తుందో. చూస్తున్నారు కదండి ఇక్కడ కనిపిస్తున్న కొయ్యంగ అదేనండి. కట్టిపరికి పెద్దగా అయితే కానీ కొయ్యంగ అంటారు కదండి. ఈ కొయ్యంగని చాలామంది కొనుక్కుని పట్టుకెళ్తుంటారు అన్నమాట. కూర మట్టుకి చాలా బాగుంటుందండి. అలాంటి కొయ్యంగ, బతికున్నటువంటి కొయ్యంగ ఇక్కడ కనిపిస్తున్న కొయ్యంగని చూస్తే కనుక మనకి చాలా నోరు ఊరుతుందండి. అలాంటి కొయ్యంగ వేటాడుకోవడం కోసం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్రతిరోజు ఈ బాటిల్ని కట్ చేసుకుని వచ్చి అలాగే ఇక్కడ ఉండే మైదాన్ని కలిపి జాగ్రత్తగా వేటాడుతున్నారండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూడడం ద్వారా మనం కూడా దగ్గరలో ఉండేటువంటి చేపల వేటలు అనేవి ఎలా వేటాడుతున్నారు, అలాగే మనం ఫారిన్ కంట్రీస్లోని కాదు మన కోనసీమలోని కుర్రోళ్ళు ఏమాత్రం తగ్గకుండా ఈ రకంగా కొత్త టెక్నిక్స్ వాడి ఈ వేటల్ని కొత్త రకంగా వాడుతున్నారనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈ వీడియో తీస్తున్నానండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చుతుందని, అలాగే మరొక కొత్త వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.